Andarki na namaskaram. Hi everyone. So in this beautiful day, in this beautiful weather, this is the month of September. We are celebrating as Brain Aneurysm Awareness Month. So welcome our pioneer, Dr. Shivashankar Dalai sir, our neuro intervention surgeon and vascular surgeon. ఈ బ్రెయిన్ అన్యూరిజం గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలామందికి ఈ హెల్ప్ అవుతుంది. ఫీమేల్ జనరలీ ఫీమేల్స్ విల్ హ్యావ్ మోర్ స్ట్రెస్ అండ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ అన్యూరిజం కంపేర్డ్ టు మెన్. సో రిక్వెస్టింగ్ ఆల్ ద ఫీమేల్ టు టేక్ లెస్ స్ట్రెస్, మోర్ అన్యూరిజం. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ హ్యావింగ్ దిస్ డిజీజ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎలాగ పాసిబుల్? By maintaining body weight, doing meditation yoga and having a regular food habit and a good sleep habit and avoid smoking and alcohol, then you will not have an aneurysm. That is my first message, that try not to have a brain aneurysm by maintaining a healthy lifestyle. Andarki na namaskaram. Hi everyone. So in this beautiful day, in this beautiful weather, this is the month of September. We are celebrating as Brain Aneurysm Awareness Month. Hi, I am Dr. Srijana Devi. I am Medical Superintendent and Consultant Anesthesia for Medicover Hospitals, Vizag. I am Indian Medical Association National Director for Sports and Cultural Affairs and State National Council Member for Indian Medical Association Junior Doctors Network. I am FSHIA Forever Star India Miss Visakhapatnam Miss Andhra Pradesh 2025, representing our state Andhra Pradesh in Miss India 2025. సో ఈరోజు మనందరం ఇక్కడ ఒక చిన్న టాక్ కోసం గ్యాదర్ అయ్యాం. అదేంటంటే బ్రెయిన్ అన్యూరిజం. సో సంథింగ్ విచ్ ఈస్ చాలా సైలెంట్గా వస్తుంది, కానీ చాలా సీరియస్ ఇష్యూ ఇది. చాలామందికి అసలు బ్రెయిన్ అన్యూరిజం అన్న వర్డే తెలీదు, బట్ అది లైఫ్ థ్రెటనింగ్ అయిపోతుంది. ఇలా జరగకూడదని దీనికి అవేర్నెస్ ఇవ్వడం కోసం మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో బ్రెయిన్ అన్యూరిజం అంటే ఏంటి? మామూలుగా మన బ్లడ్ వెజల్స్లో ఇప్పుడు ఒక బెలూన్ కనుక ఎక్కువ గాలి ఊదితే పల్చబడిపోతుంది. అలా మన బ్లడ్ వెజల్స్ కూడా పల్చబడిపోయిన ఏరియాస్, ఎస్పెషల్లీ రెండు కింద డివైడ్ అయ్యి బైఫర్కేట్ అయ్యే ఏరియాస్లో బాగా పల్చబడి ఉబ్బిపోయి ఒక స్వెల్లింగ్ కింద వస్తుంది. దాన్నే మనం బ్రెయిన్ అన్యూరిజం అంటాం. ఈ ఉబ్బిపోవడం వల్ల కొన్నిసార్లు అది రప్చర్ అయిపోయి ఒక బ్లీడ్ ఆర్ క్లాట్ అయ్యి మన బ్రెయిన్ డ్యామేజ్ ఆర్ డెత్ అయిపోతుంది. లేదంటే అదే స్వెల్లింగ్ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేసి బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి వేరే అదర్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. సో ఇది బ్రెయిన్ అన్యూరిజం కోసం. అసలు దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అది మనం ఎలా ఆపొచ్చు అంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బీపీ ఎక్కువ అయిపోయినప్పుడు, మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవట్లేదు, లేదా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవట్లేదు, ఇలాంటి కండిషన్స్లో కూడా ఇది రావచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు, సో అవి క్విట్ చేస్తే మనం ప్రివెంట్ చేయొచ్చు. లేదా సెడెంటరీ ఆర్ రిలాక్స్డ్ లైఫ్ స్టైల్ లైక్ ఎక్సర్సైజ్ లేకపోవడం, నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, యాడిక్వేట్ స్లీప్ లేకుండా, లేదంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడం, పర్సనల్ టైం ఉంచుకోపోవడం, సో రీక్రియేషన్ లాంటివి పెట్టుకొని మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే ఇది కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం తగ్గించుకోవాలి. సో అసలు సిమ్టమ్స్ ఏంటి బ్రెయిన్ అన్యూరిజంకి అంటే, సడన్గా పర్సిస్టెంట్ ఆర్ సివియర్ హెడేక్ అంటాం. చాలా విపరీతమైన హెడేక్ వచ్చేసేసి మనం భరించలేనంత వచ్చినప్పుడు అది ఒక సిమ్టమ్. లేదంటే మనకి విజన్ లాస్, అంటే రెండు కళ్ళలోనూ మనకి విజన్ అనేది పోతుంది, లేదా ఒక కన్నులోనే పోవచ్చు, లేదా బ్లర్డ్గా కనిపించవచ్చు, అదొక కండిషన్. లేదంటే మన నెక్ అనేది స్టిఫ్గా గట్టిగా అయిపోతుంది, లేదా వామిటింగ్స్, నాషియా, వాంత్ వచ్చేలా అనిపించే ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. లేదంటే లైట్ మనం చూడలేకపోవచ్చు, ఫోటోఫోబియా లాగనమాట, సెన్సిటివిటీ టు లైట్ ఉండొచ్చు. సో ఇలాంటి కండిషన్స్ కొన్నిసార్లు స్ట్రోక్ కింద మారి ఒక సైడే డీవియేషన్లా అవ్వచ్చు. మౌత్ ఒక పక్క, మూతి ఒక పక్కకి వెళ్ళిపోవడం, మాటలు రాకపోవడం, కంటి చూపు కనిపించకపోవడం, లేదంటే కాలు చేయి ఒక పక్కకి వీక్నెస్ ఆర్ లాగేయడం, లేదంటే ఫిట్స్ ఆర్ సీజర్స్ అని కూడా అంటాం. అలాంటి కండిషన్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని తొందరగా
హాస్పిటల్కి రష్ చేసి న్యూరో ఇంటర్వెన్షన్ సర్జన్ ఆర్ వాస్కులర్ సర్జన్కి ఇమీడియట్గా మనం చూపించుకోవాలి. అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఎలా? ఒక స్కాను, సిటీ స్కాన్ కానీ లేదా సిటీ యాంజియోగ్రఫీ అంటాం. అది ఒక చిన్న వైర్ ద్వారా మన కాల్లో ఫీమోరల్ ఆర్టరీ నుంచి బ్రెయిన్ వరకు వెళ్ళి అక్కడ ఏదైతే అన్యూరిజం ఆర్ క్లాట్ ఉందో దాన్ని ట్రీట్ చేస్తాం. సో సర్జరీస్ అనేవి మనకి 2 రకాలు. ఒకటి, ఇది వరకు ఏం చేసేవారు, క్రేనియోటమీ అనేవాళ్ళం. అదేంటంటే మొత్తం బ్రెయిన్ అంతా కట్ చేసి లోపలికి వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సర్జరీ చేసి ఆ క్లాట్ని లేదా బ్లీడ్ని రిమూవ్ చేసేవారు. కానీ ఇప్పుడు మనకి చాలా మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అన్నీ యూజ్ చేసి మనం క్లిప్పింగ్ కానీ లేదంటే అక్కడ ఒక టైప్ ఆఫ్ కాయిలింగ్ కానీ లేదా స్టెంట్స్ వేయటం కానీ లేదా గైడ్ వైర్తోనే దాన్ని రిమూవ్ చేసేయటం అనేది చేస్తున్నాం. క్లిప్పింగ్ అంటే ఏమి లేదు, మనం క్లిప్ పెట్టినట్టే ఆ స్వెల్లింగ్కి ఎక్కడైతే క్లిప్ పెట్టి దానికి బ్లడ్ సప్లై అవ్వకుండా అది ష్రింక్ అయిపోయేలా చూస్తున్నాం. లేదా కాయిల్స్ వాడుతున్నాం. లేదంటే స్టెంట్ అంటే ఒక చిన్న మెష్ ఆర్ నెట్ లాగా బ్లడ్ ఫ్లోని డైవర్ట్ చేసి ఈ ఎన్యూరిజం ఎక్కడైతే ఉందో అది క్లియర్ అయ్యేలా చూస్తున్నాం. సో అన్నిటి కోసం as our fortunate, we have a great pioneer, the neuro intervention surgeon, a vascular surgeon who is worldwide famous, done 2000 surgeries like this, especially for the brain aneurysm. మనతో పాటు ఉన్నారు. సో విశాఖపట్నం మెడికవర్లో మనతో పాటు అవైలబుల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని ఫాస్ట్ టెక్నాలజీతో క్విక్ రికవరీగా మినిమల్ ఇన్వేజివ్గా చేసి దాంతోపాటు మీకు లాంగ్ టర్మ్ రీహాబిలిటేషన్ అంటే అన్ని రకాల సపోర్ట్ కూడా మన మెడికవర్లో సార్ మనకిస్తారు. సో వెల్కమ్ అవర్ పైనీర్ డాక్టర్ శివశంకర్ దాలాయ్ సార్, అవర్ న్యూరో ఇంటర్వెన్షన్ సర్జన్ అండ్ వాస్కులర్ సర్జన్. వెల్కమ్. నమస్కారం. వెరీ గుడ్, వెరీ ఇంప్రెసివ్ నాలెడ్జ్. You have learned the subject very well. You spoke about it very well. Thank you, sir. Chala bagundi. And as we said, September is the month for brain aneurysm awareness. ఈ బ్రెయిన్ అన్యూరిజం గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలామందికి ఈ హెల్ప్ అవుతుంది. బికాజ్ చాలామంది ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో పర్సన్స్కి తెలియదు ఈ పర్సన్కి బ్రెయిన్ అన్యూరిజం ఉంది, బ్రెయిన్ అన్యూరిజం రప్చర్ అయింది, లేకపోతే ఇలాగా ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకా ఈ బ్రెయిన్ అన్యూరిజం లేకుండా ఏమి చేస్తే ఈ ప్రివెన్షన్ కూడా అవుతుంది, ఇది కూడా తెలియదు. దాని గురించి వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ బ్రెయిన్ అన్యూరిజం అవేర్నెస్ మంత్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టు క్రియేట్ ఓవరాల్ అవేర్నెస్. సో వరల్డ్ వైడ్ మీరు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, దానికి అందరి తరపు నుంచి మా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ సార్. సో మనం ఇది ప్రివెంట్ చేసుకోవడానికి ఏం చేయగలుగుతాం సార్? ఫస్ట్, ఈ బ్రెయిన్ అన్యూరిజం ఏంటి, వాట్ ఈస్ బ్రెయిన్ అన్యూరిజం అండ్ హౌ వి ఐడెంటిఫై బ్రెయిన్ అన్యూరిజం, ఇది ఉంటే ఏమి ప్రాబ్లం అవుతుంది, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. మీరు ఆల్రెడీ చాలా టచ్ అప్ అని చేస్తారు. So let me just, as a specialist, let me just dive little more into it so that we understand things better. Yes, sir. So now, what is brain aneurysm? Brain lopalaki blood vessels unnai, damanalu, saralu. Damanalu or arteries, they will bring the pure blood from the heart to the brain. And saralu, cheedu raktam malli brain nunchi heart ki velpotundi. So now these arteries or damanalu which brings the pure blood, they have very thick 3-layer system. But oko karanavashata suppose ee brain blood vessel weak అయిపోయి balloon laga swelling avute, we call it as a brain aneurysm. Yes, sir. Now ee swelling enduku vastundi? First, as you said, hypertension, high blood pressure not treated well, number 1. Number 2, stress. Number 3, female gender. Generally, females will have more stress and more chances of aneurysm compared to men. So, requesting all the female to take less stress, more aneurysm. And then cocaine abuse, heavy smoking, and these are the causes, common causes for brain aneurysm. Uncommon causes like family history unte kuda brain aneurysm avadaniki chance undi. Ehlers-Danlos syndrome and multiple other genetic disorder can also give rise to brain aneurysm.
So these are the causes for having brain aneurysm. Just to tell you, stress, female gender, smoking, cocaine abuse, hypertension not treated well, family history, Ehlers-Danlos syndrome and other muscular dysplasia can cause brain aneurysm. చాలా చక్కగా చెప్పారు సార్. మనకున్న ఏవేవి రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ కానీ స్మోకింగ్, ఆల్కహాల్ కానీ మీ మాటలు విని చాలా మంది ఇది క్విట్ చేసి ఈ స్ట్రెస్ అనేది మనకి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ప్రివెంటివ్గా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. దీనికి తగిన సిమ్టమ్స్ ఏంటి, అసలు అన్యూరిజం అంటే పేషెంట్ ఎలా ప్రెజెంట్ అవుతారు? మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ రకరకాల సిమ్టమ్స్తో వచ్చారు, ఎలా ప్రెజెంట్ అయ్యారు, మీరు ఎలా దాన్ని ట్రీట్ చేశారు? ఎక్సలెంట్. I am treating brain aneurysm since 2006 in Visakhapatnam. I have treated aneurysm all across the country, and we are operating a lot of live brain aneurysm surgery to different conferences across the world. So we see brain aneurysms very commonly because ours is a tertiary care center. So ekkada kuda brain aneurysm aute within this 200 to 300 kilometer radius, they will generally come to us for treatment. Now, ఎలా ప్రజెంట్ చేస్తారు పేషెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బ్రెయిన్ అన్యూరిజం ఉంటే జనరలీ దట్ విల్ నాట్ కాజ్ ఎనీ సిమ్టమ్, మీకు తెలియదు. జనరలీ నోబడి విల్ నో ఇఫ్ దర్ ఇస్ అ బ్రెయిన్ అన్యూరిజం. బట్ ఇఫ్ ద అన్యూరిజం ఈస్ growing and growing, then it will cause symptom because of the pressure. బికాజ్ ఒక అన్యూరిజం గ్రో అయిపోయి నరాలకి కంప్రెస్ చేస్తే రకరకాల సిమ్టమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐలిడ్ డ్రాప్ అయిపోతుంది, జనరలీ డిఫికల్టీ స్పీకింగ్ అవుతుంది, బ్యాసిలర్ ఆర్టరీ సిమ్టమ్, బ్యాసిలర్ ఆర్టరీ అన్యూరిజం ఉంటే వాకింగ్ డిఫికల్టీ అవుతుంది, దెన్ స్వాలోయింగ్ డిఫికల్టీ అవుతుంది, స్పీకింగ్ డిఫికల్టీ అవుతుంది. దెన్ వీ కెన్ థింక్ దట్ దెర్ ఈస్ ఎ వెరీ లార్జ్ అన్యూరిజం ఇన్ ద బ్రెయిన్ కాజింగ్ ఆల్ దీస్ సిమ్టమ్స్. But what is most devastating, most dangerous about this aneurysms are okosari bleeding అయిపోతే ఈ బ్రెయిన్ aneurysm, they are very dangerous. ఎందుకు? సపోజ్ ఈరోజు ఇండియాలో 100 aneurysm rupture అవుతుంది, then about 30% of them they cannot reach a hospital. They will collapse on the spot. So we call it as a bomb in the brain. Because ఒకసారి రప్చర్ అయిపోతే 30% they will collapse on the spot. They cannot reach a hospital. Another 70% of the patient with a brain aneurysm rupture, they come to the hospital. దానికి సెకండ్ టైం aneurysm bleed అయిపోతుంది, ఇలాగా ఛాన్స్ కూడా 50% ఉంది in coming 3 weeks. సో మళ్ళీ బ్లీడింగ్ అయిపోతే aneurysm we call it as a rebleed. సెకండ్ టైం బ్లీడ్ అయిపోతే పేషెంట్కి 99% of the patient will die. So it is very important for us to treat this aneurysm. ఒకసారి aneurysm detect అయితే immediate treatment is compulsory and mandatory, and urgency is there to treat the aneurysm. So we discussed ఎవరికి aneurysm వస్తుంది, we discussed what are the symptoms. లైక్ చిన్నది ఉందే సిమ్టమ్స్ లేదు, పెద్దది అవుతే కాంప్రెషన్ సిమ్టమ్ అవుతుంది, అండ్ ఇంకా బర్స్ట్ అయిపోతే సబరాక్నాయిడ్ హెమరేజ్ అయిపోతే డెఫినెట్లీ ఇట్ బికమ్స్ వెరీ రిస్కీ. అండ్ హౌ దే విల్ ప్రెజెంట్? ఐ టోల్డ్ 30% దే విల్ కొలాప్స్ ఆన్ ద స్పాట్. వాట్ అబౌట్ ద రెస్ట్ 70% ఆఫ్టర్ aneurysm bleed, how they will present? So I told 30% of the patient after an aneurysm bleed with a subarachnoid hemorrhage, they cannot reach a hospital. But rest 70%, when they come to the hospital, what are their symptoms? Elaga present chestar. First, they will present with the most severe headache of their life, the worst headache of their life, or a thunderclap headache. So if the patient is saying, I am having my worst headache of life, then suspect there could be an aneurysm bleed. Second, as you said, visual symptoms, sudden flashing of light or sudden dark, something is becoming black in front of your eyes for a few seconds. Neck rigidity, vomiting, pakshavatam like paralysis. This can all present after a brain aneurysm bleed. Even infarct in the brain, that is a stroke. These are the different type of symptom which one can experience after a brain aneurysm rupture. So these are the symptoms. Small aneurysm, not bled, no symptom. Pedda అయిపోతే compression symptom. And bleeding అయిపోతే 30% collapse, 70% present with sudden severe headache, visual symptom, neck rigidity, vomiting, fever, pakshavatam. So these are the different symptoms we have for brain aneurysm person.
చాలా నీట్గా చాలా ఎలాబరేట్ చేసి ఇన్ ఆర్డర్లో ఒక్కొక్క సిమ్టమ్ ఎలాగో చెప్పారు సార్. దీనివల్ల చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. సో మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీకే కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా సార్ చెప్పినట్టు లైక్ వర్స్ట్ హెడేక్ వచ్చినా, ఏమైనా స్టిఫ్నెస్ ఉన్నా, విజన్ కనిపించకపోయినా మన అదృష్టవశాత్తు మన సార్ మనతో ఉన్నారు. సో శివశంకర్ దళై సార్, అవర్ న్యూరోవాస్కులర్ సర్జన్ ఇన్ అవర్ మెడికవర్ హాస్పిటల్స్. ఇమీడియట్గా మీరు తీసుకొస్తే ఆ విండో పీరియడ్లో దాన్ని రికగ్నైజ్ చేసి ఇమీడియట్ ట్రీట్మెంట్ అండ్ క్విక్ రికవరీ కోసం సార్ మనకి హెల్ప్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇలా ప్రెసెంట్ అయ్యి ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు ఈ సిమ్టమ్స్ తోటి. వచ్చిన వెంటనే మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, ఆ తర్వాత మనం ఎలా ప్రొసీడ్ అవుతాం సార్? ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి వన్స్ వీ రిసీవ్ ఎ పేషెంట్ విత్ దిస్ సిమ్టమ్స్, sudden severe headache or sudden collapse అయిపోయింది or neck rigidity, visual symptom, then what we do? We suspect there could be a brain aneurysm bleed. ఒకసారి సస్పిషన్ నాకు అయితే what we'll do, we'll immediately do a CT scan of the brain. CT scan brain చేస్తే ఒక typical type of brain hemorrhage కనపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ a subarachnoid hemorrhage. పేషెంట్కి ఒక సబరాక్నాయిడ్ హెమరేజ్ ఉంటే సిటీ స్కాన్ ద్వారా ఐ విల్ సస్పెక్ట్ దట్ దానికి బ్రెయిన్ అన్యూరిజం రప్చర్ అయింది. సో వన్స్ వీ హ్యావ్ ఎ సస్పిషన్ అండ్ సబరాక్నాయిడ్ హెమరేజ్ ఈజ్ డిటెక్టెడ్ ఇన్ ద సిటీ స్కాన్, వీ విల్ డూ అన్ యాంజియోగ్రామ్. ఎందుకు? యాంజియోగ్రామ్ విల్ డూ ద ఇమేజింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్ ఇన్ ద బ్రెయిన్. సో యాంజియోగ్రామ్ 3 రకాలు ఉంది. ఒకటి ఎంఆర్ఐ యాంజియోగ్రామ్, ఒకటి సిటీ యాంజియోగ్రామ్, ఒకటి డిఎస్ఏ యాంజియోగ్రామ్. DSA angiogram is the gold standard and the best way to find out the vascular lesion in the brain. But minimally invasive, suppose DSA facility లేదు, CT angiogram చేయండి, MR angiogram చేయండి. చేస్తే angiogram తర్వాత బ్రెయిన్ అన్యూరిజం ఉందా లేదా, ఉంటే ఒకటి ఉంటే 2 ఉంటే 3 ఉంది, ఇలాగా. అన్యూరిజం సైజ్ ఎలా ఉంది, 2 mm, 5 mm, 10 mm, ఎంత పెద్ద సైజ్ అన్యూరిజం ఉంది. అండ్ నెక్ అండ్ డోమ్ రేషియో, లైక్ చాలా పెద్ద నెక్ ఉంది, స్మాల్ నెక్ ఉంది, ఎలాగా ఉంది, ఈ మొత్తం కనపడుతుంది. సో వీ విల్ గెట్ టు ఎ డయాగ్నోసిస్, వీ విల్ ఫైండ్ అవుట్ హౌ మెనీ అన్యూరిజమ్స్ ఆర్ దేర్, వీ విల్ సీ వాట్ ఈస్ ద మార్ఫాలజీ ఆఫ్ ద అన్యూరిజం, అండ్ దెన్ ఎలాగ ట్రీట్మెంట్ అవుతుంది దానికి కూడా యాంజియోగ్రామ్ చూసి వీ విల్ డిస్కస్ అండ్ డిసైడ్ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ అన్యూరిజం ఆఫ్టర్ యాంజియోగ్రఫీ. సో యాజ్ ఐ టోల్డ్ యూ, సిమ్టమ్స్, దెన్ పేషెంట్ కమ్స్ టు అస్, బ్రెయిన్ సిటీ స్కాన్, దానిలో అన్యూరిజమల్ సబరాక్నాయిడ్ హెమరేజ్ కనపడుతుంది, యాంజియోగ్రామ్లో అన్యూరిజం ఉందా లేదా చూసిన తర్వాత డిసైడ్ ఫర్ ద ట్రీట్మెంట్. చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ అందరు పేషెంట్స్కి ఒకలాగే ఉండదు, ఒక్కొక్క పేషెంట్స్కి ఒక్కొక్కలాగా మీరు ఎలా ట్రీట్ చేస్తారనేది మాకు చెప్పారు. టెస్ట్స్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ అవేర్నెస్ మంత్లో అందరికీ బ్రెయిన్ అన్యూరిజం వచ్చినప్పుడు ఏ టెస్ట్ అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు యాంజియోగ్రఫీ అంటే ఏమిటి, స్కాన్ అంటే ఏమిటి, ఇవన్నీ సార్. సో ఇవన్నీ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్కి ఒకవేళ అలా హెమరేజ్ బ్లీడ్ ఉంది లేదా అన్యూరిజంకి మనం సర్జరీ ఏదైనా మినిమల్ ఇన్వేసివ్గా కానీ లేదా మెడికల్ ట్రీట్మెంట్గా కానీ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ మనం ట్రీట్మెంట్కి ఎలా ప్రొసీడ్ అవుతాం సార్? ఎలాంటి రకమైన కేసులకి మీరు ఎలాంటి రకమైన ట్రీట్మెంట్ అనేది మనకి మెడికవర్ హాస్పిటల్స్లో ఇప్పించారు? బ్రెయిన్ అన్యూరిజం ట్రీట్మెంట్ ప్రైమర్లీ 2 types. అన్యూరిజం ఒకటే బ్రెయిన్ ఓపెన్ చేసి క్లిప్పింగ్ సర్జికలీ, ఒకటే ఓపెన్ లాకుండా చిన్న ఇంజెక్షన్ చేసి చేయి నుంచి కాలు నుంచి వెళ్ళిపోయి దమనిలో ఎక్కడ అన్యూరిజం ఉంది బ్రెయిన్లో దానికి వెళ్ళిపోయి కాయిలింగ్ బై ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్. ఎండోవాస్కులర్ ఎందుకు? ఎండోవాస్కులర్ మీన్స్ దానిలో కాయిలింగ్ ఉంది, స్టెంటింగ్ ఉంది, స్టెంట్ అసిస్టెడ్ కాయిల్ ఉంది, బెలూన్ అసిస్టెడ్ కాయిలింగ్ ఉంది, పెరెంట్ వెసల్ ఆక్లూజన్ ఉంది, ఫ్లో డైవర్టర్ ఉంది, అండ్ ఫ్లో డిస్రప్టర్ ఉంది. చాలా చాలా రకరకాల ట్రీట్మెంట్ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్లో ఉంది. దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెయిన్ అన్యూరిజం, దట్ ఈస్ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్. ముందు ఓపెన్ చేసి అన్యూరిజం ఫైండ్ అవుట్ చేసి దానికి క్లిప్పింగ్ చేయాలి. ఇప్పుడు దాన్ని చేయడానికి అవసరం లేదు, డైరెక్ట్లీ ఒక దమనల నుంచి వెళ్ళిపోయి బ్రెయిన్ లోపల అన్యూరిజం చూసి అన్యూరిజం లోపల ప్లాటినం కాయిల్ ఫీలింగ్ చేసి కంప్యూటర్ మాధ్యమంలో దాన్ని కంప్లీట్లీ చూసి కంట్రోల్లో అన్యూరిజంకి ఎక్స్క్లూడ్ అయిపోతుంది. దానికి కటింగ్ స్టిచ్చింగ్ లేకుండా అయిపోతుంది, పేషెంట్ చాలా తొందరగా రిలీఫ్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతుంది. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ అన్యూరిజం. ఒక సర్జికల్ ట్రీట్మెంట్, ఒక నాన్ సర్జికల్ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ మీన్స్ కాయిలింగ్, ఫ్లో డైవర్టర్, ఇలా 2 రకాల ప్రైమరీ ట్రీట్మెంట్ ఉంది బ్రెయిన్ అన్యూరిజం.
సార్ చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చాలా మందికి ట్రీట్మెంట్ అనేది అవేర్నెస్ వస్తుంది. లైక్ మనకి 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. వచ్చిన పేషెంట్ బట్టి మనం ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో చూస్తాం. మీరు మీ న్యూయర్ టెక్నాలజీస్తో, మినిమల్ ఇన్వేసివ్తో అప్పట్లాగా స్టిచ్చింగ్, కట్టింగ్ చేయకుండా మనం చిన్న ప్రొసీజర్, ఒక వైర్ వాడి, గైడ్ వైర్లా వాడి మీరు ఈ ప్రాసెస్ అంతా చాలా చక్కగా చేస్తామని చెప్పారు. కాబట్టి పేషెంట్స్ అందరూ హ్యాపీగా తొందరగా రికవర్ అయ్యి మన మెడికవర్ హాస్పిటల్లో సార్ ద్వారా ఫాస్ట్గా డిశ్చార్జ్ అవుతారు. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ ఇలా చేసిన తర్వాత పేషెంట్స్ రికవరీ అవడానికి మనకి ఎంత టైం పడుతుంది సుమారు? ఆ రికవరీ ప్రాసెస్లో మనకి ఇంకేమన్నా రీహాబిలిటేషన్ థెరపీస్ ఇలా ఏమన్నా ఇవ్వాలా? వాటి గురించి మాకు చెప్పండి సార్. It depends on how severe is the brain hemorrhage. Suppose brain hemorrhage chala severe ayindi, aneurysm rupture అయిపోయిన తర్వాత, then patient recovery may take longer. Suppose hemorrhage is not severe, moderate, then the patient recovery will be very fast. And if the patient brain hemorrhage is just mild or rupture అయిపో ముందు aneurysm detect అయింది angiogram ద్వారా, then the recoveries are very very fast. Within 24 to 48 hours patient get discharged. Means suppose ఒక patient కి headache అవుతుంది, not very severe headache, only headache. ఒక MRI angiogram అయిపోయిన తర్వాత బ్రెయిన్ లోపల అన్యూరిజం ఉంది, రప్చర్ అవ్వలేదు ఎప్పటి వరకు. దానికి ట్రీట్మెంట్ చేస్తే విదిన్ 1 to 2 days పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయి హౌస్కి వెళ్ళిపోతుంది. సింపుల్ ఫ్లో డైవర్టర్ ట్రీట్మెంట్ ఉంది, చాలా మంచి ట్రీట్మెంట్, వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్, న్యూవర్ ట్రీట్మెంట్. ఒకసారి ఫ్లో డైవర్టర్ అయిపోయిన తర్వాత విదిన్ 48 hours పేషెంట్ కెన్ గో హోమ్. సో హౌ లాంగ్ ఏ పేషెంట్ విల్ స్టే ఇన్ ద హాస్పిటల్ డిపెండ్స్ ఆన్ హౌ మేజర్ ఇస్ ద స్ట్రోక్ ఆఫ్టర్ ద అన్యూరిజం బ్లీడ్. స్ట్రోక్ ఎక్కువ పెద్ద ఉంటే టైం పడుతుంది, చిన్న ఉంటే టైం తక్కువ పడుతుంది. బ్రెయిన్ అన్యూరిజం రప్చర్ ముందు డయాగ్నోసిస్ అయిపోతే దాని ట్రీట్మెంట్కి చాలా ఫాస్ట్గా విదిన్ 1 or 2 days పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ అయిపోతుంది. సో సార్ అందరినీ చిన్న చిన్న ప్రొసీజర్స్తో తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది, క్విక్ రికవరీ అయిపోతుంది అని చెప్తున్నారు. మన దగ్గర ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ తొందరగా రికవర్ చేసేవన్నీ మన దగ్గర ఉన్నాయని సార్ వివరిస్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి మీరు తొందరగా ఏది తెలుసుకున్నా ఇమీడియట్గా వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా రికవర్ అయిపోవాలని మేము కోరుకుంటాం. సార్ ఇప్పుడు బ్రెయిన్ అన్యూరిజం లాగే వేరే ఏదైనా డయాగ్నోసిస్ ఉందా? లైక్ ఇది అది మనం ఒకేలా అనిపించి ఏమన్నా డిఫరెంట్ డయాగ్నోసిస్ దీనిలాగే హెడేక్ లా అలా అనిపించి వేరేవి ఏమన్నా ఉంటే అది మాకు కొంచెం వివరించండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నాట్ దట్ ప్రతి మనుష్యకి హెడేక్ ఉంటే బ్రెయిన్ అన్యూరిజం అయిపోయింది, ఇలా కన్ఫ్యూజన్ రాదు. బికాజ్ హెడేక్ గురించి మీకు నార్మల్ హెడేక్, టెన్షన్ హెడేక్, మీకు మైగ్రేన్ హెడేక్, క్లస్టర్ హెడేక్, చాలా రకరకాల హెడేక్స్ ఉంది. బ్రెయిన్ ఏవిఎం ఉంటే కూడా హెడేక్ అవుతుంది, డ్యూరల్ ఏవి ఫిస్చులా ఉంటే కూడా హెడేక్ అవుతుంది. సమ్ పేషెంట్ విల్ హ్యావ్ ఐ కార్డ్ హ్యావింగ్ హెడేక్, మైల్డ్ స్ట్రోక్ హెడేక్. తో హెడేక్కి రకరకాల ప్రాబ్లం ఉంది. మీన్స్ దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ రీజన్ ఫర్ హ్యావింగ్ ఏ హెడేక్. దాని గురించి నేను చెప్పారు. వెన్ వీ సస్పెక్ట్ అన్యూరిజం, సపోజ్ ఒక పేషెంట్ నాకు హెడేక్ చేసి వస్తారు, వీ విల్ గివ్ సమ్ మెడిసిన్. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, సపోజ్ ఐ హ్యావ్ ఎ సస్పిషన్ బ్రెయిన్ అన్యూరిజం ఉందా ఏమి ఉందా, ఒక ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతుంది అన్యూరిజం ఉందా లేదా. అన్యూరిజం ఉంటే అన్యూరిజం రకాల ట్రీట్మెంట్, అన్యూరిజం లేకపోతే మామూలుగా హెడేక్ గురించి చూడండి, మైగ్రేన్ ఉంది, ఏముంది, క్లస్టర్ హెడేక్ ఉంది, టెన్షన్ హెడేక్ ఉంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ అవుతుంది. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ఎ పేషెంట్ టు హ్యావ్ హెడేక్, బట్ once the headache is severe or prolonged, we would love to do an MRI and an angiogram and see aneurysm unda leda. Because aneurysm lakunda headache are not severe, not life threatening. Migraine lo patient chachipotundi ilaga ledu, tension headache lo chachipotundi ledu, cluster headache lo chachipotundi ledu. బట్ అన్యూరిజం ఉంటే వాళ్ళ పేషెంట్ హెడేక్ పేషెంట్కి చాలా సీరియస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. దట్స్ వై వీ డూ అన్ సింపుల్ టెస్ట్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్. అన్యూరిజం ఉందా లేదా క్లియర్గా కనపడుతుంది, దెన్ యూ డూ ద ట్రీట్మెంట్, నెసెసరీ ట్రీట్మెంట్. చాలా సింపుల్గా ఈజీగా మాకు చెప్పారు సార్. లైక్ హెడేక్ అంటే అది ఇదేనే కాదు, కానీ మీకు పర్సిస్టెంట్గా ఎక్కువ టైం అలా హెడేక్ ఉంటే మాత్రం ఇమీడియట్గా చూపించుకోండి. చిన్న టెస్ట్ స్కాన్ వల్ల, చిన్న యాంజియోగ్రఫీ వల్ల మీకు అన్నీ తెలిసిపోయి ఇమీడియట్గా ట్రీట్ చేయొచ్చు కదా, దానివల్ల మన లైఫ్కి ఏమి ఇబ్బంది అవ్వదు అని చెప్తున్నారు. సో అలా అశ్రద్ధ లేకుండా మనం ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వమని చాలా చక్కగా చెప్పారు సార్. సార్ ఇప్పుడు యాజ్ అ న్యూరోవాస్కులర్ సర్జన్గా మీరు దీన్ని బ్రెయిన్ అన్యూరిజం అనే దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయగలం, దాని ప్రివెన్షన్ కోసం మనం ఏం చేయాలని మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు?
See, first of all, we have discussed that enduku ee aneurysm vastandi. Then, if we prevent the cause, why this aneurysm is coming, idi stop chesin tarvata aneurysm radu. For example, you cannot change being a female, because I said that female have higher risk of having aneurysm. But what we can change is level of stress. మీకు స్ట్రెస్ కొంచెం మేనేజ్ చేసి మీకు స్ట్రెస్ తక్కువ చేయాలి. దాని గురించి మెడిటేషన్, యోగా వెరీ ఇంపార్టెంట్. సెకండ్, I told that because of persistent hypertension you could run a risk of having brain aneurysm. దాని గురించి మీ బీపీ ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి కంట్రోల్లో తీసుకోవాలి. నెక్స్ట్, ఒబిసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో బాడీ వెయిట్ ఎక్కువ అయింది and then you're not doing an exercise is definitely a risk factor for having all these vascular diseases. So I would suggest that try to maintain ideal body weight and control your diet. Try to take your food at home as much as possible and reduce your non-vegetarian intake. Take fruits and vegetable. Try to maintain a good body weight and exercise. Try to play a sport or at least a walk or a jogging or running, whatever is possible at your level, your fitness level, your age, your circumstances. You must start doing some exercise. So I'm recommending exercise, I'm recommending yoga and meditation, I'm recommending a good diet, and I am recommending to control the blood pressure, stop smoking and alcohol. And if you have somebody in family who had an aneurysm, then you must also get checked with the MR angiogram. Then we should be able to prevent a lot of catastrophe out of this aneurysm and aneurysmal subarachnoid hemorrhages. వెరీ వెల్ ఎలాబరేటెడ్ సార్. సో ఈ చిన్న చిన్న ప్రివెన్షన్ మెజర్స్ అనమాట. లైక్ సార్ ఇప్పుడు మనకి మోటివేట్ చేసినట్టు ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం, మనం ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడం, అది ఎక్సర్సైజ్ రూపంలోనే కాదు, వేరే ఎలా అయినా మీరు చేయమంటున్నారు. మన మనసు ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయమంటున్నారు. మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే వెంటనే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. చాలా బాగా, చాలా చక్కగా చెప్పారు సార్. మరి ఇప్పుడు ఈ సెప్టెంబర్ మనకి బ్రెయిన్ అన్యూరిజం అవేర్నెస్ మంత్ కదా, దీనికోసం పీపుల్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మనం బ్రెయిన్ అన్యూరిజమ్స్ కోసం చెప్పి ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం? See, first of all, the message that I want to give, already I told you how to prevent brain aneurysm. Now message is, please stay away from having this disease, and it is possible. Elaga possible? By maintaining body weight, doing meditation, yoga, and having a regular food habit and a good sleep habit, and avoid smoking and alcohol, then you will not have an aneurysm. That is my first message, that try not to have a brain aneurysm by maintaining a healthy lifestyle. Number one. Number two message, if there is anybody in your family had a brain aneurysm, please get yourself checked with an MRI and MR angiogram. That will prevent a later catastrophe. And number three, whenever you see a patient or a neighbor or a friend who has symptoms like these, like an aneurysm, please get the patient checked with a nearby physician who has experience and understanding about this particular disease. So these are the three messages I want to give. Prevent the disease, find out if there is a disease and treat them, and try not to have the disease by having a good healthy lifestyle. Yes. And family history ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఈ 3 పాయింట్స్తో మాకు చాలా సింపుల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఈజీగా మాకు చెప్పి ఈ సందేశం అందరికీ పంపించారు. సో దీనివల్ల పేషెంట్స్, పీపుల్ ఈ మెసేజ్ తీసుకొని అన్యూరిజమ్స్ ముందే ప్రివెంట్ చేసి మనం అర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని క్విక్గా రికవర్ అయ్యి వీఆర్ గోయింగ్ టు గివ్ అ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ టుమారో అని చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ డిస్కషన్. సో ఇవాళ నుంచి మనలో చాలా మందికి బ్రెయిన్ అన్యూరిజం గురించి అవేర్నెస్ ఉంటుంది, తొందరగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు మన మెడికవర్ హాస్పిటల్స్లో విత్ అవర్ పైనీర్ న్యూరో ఇంటర్వెన్షన్ వాస్కులర్ సర్జన్ with 18 years of experience, Dr. Shivashankar Dalai sir. Thank you so much. Thank you. Namaskaram. Namaskaram.